సంస్థ, ఇది పబ్లిక్ సెక్టార్ సంస్థనే విషయం పాపం రమణారెడ్డి గారు మర్చిపోయారు. కేసీఆర్ గవర్నమెంట్ అంతకంటే మర్చిపోయింది. గతంలో ఈ సంస్థలో ఎప్పుడు కూడా రాజకీయ జోక్యం లేకుండే. తెలంగాణ రాష్ట్రం వస్తే సింగరేణి మరింత బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే రేపు భావితరాల భవిష్యత్తుకు ఉపాధి మార్గాలు దొరుకుతాయి, సింగరేణి కార్మికులంతా ఒక్కటై తెలంగాణ రాష్ట్ర పోరాట ఉద్యమంలో ఇలా 42 రోజులు సమ్మె సైతం చేసి అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇలా బొగ్గు ఉత్పత్తిని బంద్ చేసి కేంద్రాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా తన పోరాటంతో చీకటిమయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సింగరేణి కార్మికుల బతుకులను 10 సంవత్సరాల్లో ఆగం పట్టించింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. పాపం రమణారెడ్డి అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం లేడు, అధికారంలో ఎక్కడుంటే తన సీట్ అక్కడ పదిలంగా దాచుకుంటాడు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్మికులకు వారిచ్చిన హామీల ప్రకారం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. కార్మికులకు ఆర్థికపరమైన అంశాలే కాదు, పట్టడి అన్నం పెట్టే ఈ సంస్థను 10 కాలాల పాటు అభివృద్ధి చేసి ఈ సింగరేణి పట్ల వారి చిత్తశుద్ధిని సాటుకుంటే కార్మిక వర్గం అంతా గౌరవించేది. 69,000 మంది కార్మికులు 2014 సంవత్సరంలో ఉంటే 10 సంవత్సరాల్లో నేటికి వారి హయాంలో 40,000 మంది కార్మికులు దిగజారిందంటే సింగరేణి అభివృద్ధి చేసినట్ల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్ట. మరి వారు దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ వారి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వస్తే వారసత్వ ఉద్యోగాలు వస్తాయని కొట్లాడారు. వారసత్వ ఉద్యోగాలు నిజంగానే వచ్చినాయా? వారసత్వ ఉద్యోగాల పేరున టీబీజీకేఎస్ నాయకులు ఇలా కార్మిక వర్గాన్ని మెడికల్ బోర్డు బ్రోకర్లుగా నాయకులే తయారయ్యి ఇలా దోసుకుంటే ఈ సింగరేణిలో కార్మికులు బహిరంగంగానే సింగరేణి యాజమాన్యం చేసిన విజిలెన్స్ రిపోర్ట్లో టీబీజీకేఎస్ నాయకులే మెడికల్ బోర్డు బ్రోకర్లుగా తయారనే విషయాన్ని ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి దాన్ని తొక్కిపెట్టిందే విషయం వాస్తవం కాదా? రమణారెడ్డి గారు మీకు తెలియదు ఈ విషయం? అంతేకాకుండా సింగరేణి అభివృద్ధి కోసం నూతన బొగ్గు గనులు రావాలని చెప్పి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఎంఎండిఆర్ఎస్ మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ 2015 ఆ చట్టానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఈ బిల్లుకు సపోర్ట్ చేసి ఆ బిల్లు ద్వారా బొగ్గు గనుల అలొకేషన్ జరగాలని పార్లమెంట్లో మద్దతు చేసి తెలంగాణకు వచ్చి మాట మార్చి మీ కేసీఆర్ గారి నాయకత్వం మాట మార్చి ఇవాళ నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేసి కార్మిక వర్గాన్ని ప్రజలను తప్పుదో పట్టించింది మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. అంతటితో కాకుండా ఇవాళ బొగ్గు గనుల అలొకేషన్ టెండర్లో యాజమాన్యం పాల్గొంటా అంటే ఇలా యాజమాన్యం 5 లక్షల రూపాయల చొప్పున 5 ఫాములు కొని 5 ఫాములు కొన్న తర్వాత 9 బ్లాక్ కోసం ఇలా టెండర్లో పార్టిసిపేషన్ చేసి తెలంగాణ ఉన్న బ్లాకుల టెండర్లో పార్టిసిపేషన్ చేయకుండా వారి టీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించిన పెట్టుబడిదారులు ద అరవిందో అనే కంపెనీ ఇలా ఎల్లందులో బ్లాకు వాళ్ళు అలొకేషన్ చేసుకోవడం జరిగింది. సింగరేణి యాజమాన్యం టెండర్ పార్టిసిపేషన్ చేస్తే ఇలా సింగరేణికి దక్కేది. సింగరేణి కార్మికుల అదృష్టవశాస్తు 170 యాక్ట్ కింద ఉన్నది కనుక ఆ యొక్క బ్లాకు ఇప్పటికీ ఉత్పత్తి జరగకుండా ఉన్నది. అంతేకాకుండా ఆ రోజున 2009లో రోసయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు తాటిచెర్ల 1 బ్లాకు ఇలా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి సింగరేణి బొగ్గు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ బొగ్గు వెలికి తీయాల్సిన సింగరేణి సంస్థ ఎందుకు బొగ్గు వెలికి తీయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అడ్డం పడ్డాడు? ఇది కార్మికులందరికీ బహిరంగంగా తెలిసిన విషయం. ముందు సింగరేణి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే నేటికి తాటిచెర్ల 1 బ్లాక్లో ఇలా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసేది సుమారుగా 1,400 మంది కార్మికులకు ఉపాధి దొరికేది తాటిచెర్ల 1లో. ఇవాళ సింగరేణి యాజమాన్యం మెడల మీద కత్తిపెట్టి అక్కడ లోయర్ క్వాలిటీ కోల్ ఉండదని చెప్పి, అక్కడ తీస్తే నష్టం వస్తుందని చెప్పి, అక్కడ మేము బొగ్గు ఉత్పత్తి చేయలేమని చెప్పి మేనేజ్మెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయించుకొని ఇలా తన పెట్టుబడిదారులకు బినామీలకు ఇలా తాటిచెర్ల 1
ఇలా బొగ్గు బ్లాకు ఇప్పించుకున్నారు. ఈ యొక్క ప్రక్రియ ద్వారా 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. అది దీని మీద మేము కేంద్ర ప్రభుత్వానికి బిఎంఎస్గా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ యొక్క ప్రక్రియను ఎందుకు లోయర్ క్వాలిటీ అని చెప్పి కోలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చిన సింగరేణి చైర్మన్ అప్పుడైతే ఎవరున్నారో వారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని చెప్పి ఆ యొక్క బ్లాక్ను కూడా సింగరేణికి భవిష్యత్ తరాలకు అలకేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేసి బిఎంఎస్ పదే రిప్రజెంటేషన్ చేసినప్పటికీ అదే రకంగా కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రాజకీయ ప్రమేయంతో సింగరేణిని దివాలా తీసే పరిస్థితి ఉన్నది కనుక కోల్బెల్ట్కి సంబంధించిన బీజేపీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలందరూ కూడా కిషన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందరం కూడా సుదీర్ఘంగా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం రేపు భావితరాలకు దీన్ని చాలా జాగ్రత్తగా ఉపాధిగా మార్చడానికి వారికి రిప్రజెంటేషన్ చేయడం మూలంగా సింగరేణి అధికారులతోటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమీక్షా సమావేశంలో బోలెడన్ని రాజకీయ ప్రయోజనకరమైన ప్రభుత్వ అవినీతి పట్ల పూర్తిగా అన్ని విషయాల్లో కూలంకుషంగా వారు అర్థం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ తన వంతు కర్తవ్యంగా సింగరేణి పబ్లిక్ సెక్టార్ సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో తాడిచెర్ల 2 బ్లాకును సింగరేణికి కార్మికులకు సింగరేణికి అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా సింగరేణి కార్మికుల తరఫున సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ మేము పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతటితో కాకుండా ఇలా సుమారుగా 177 మిలియన్ టన్నుల కోరు 65,000 రెవెన్యూ జనరేట్ తోటి 1,200 మంది కార్మికులకు రేపు భవిష్యత్తులో అక్కడ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాకముందు 2014లో 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ బొక్కు బకాయిలు సింగరేణికి అప్పుడున్న ప్రభుత్వం చెల్లించేది ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,670 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయిలు పడ్డది. ఒకరోజు కూడా బొగ్గు తీసుకుంటుంది. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కరెంటు తీసుకుంటుంది. ఇవాళ ₹3.80 చొప్పున ప్రభుత్వము బొగ్గు ఏదైతే కరెంటు తీసుకొని ఇవాళ ₹6.30 ఇలా బయట అమ్ముకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. లాభాలు తీసుకుంటూ ఇవాళ నష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ ఇస్తే సింగరేణి ఒకరోజు ఒక పైస ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా ట్రాన్స్కో జెన్కోకు ఇలా బొగ్గిస్తే ఒకరోజు పైసలు తిరిగి సింగరేణికి చెల్లించిన దాఖలాలు లేవు. మరి మీకు సింగరేణి అభివృద్ధి పట్ల గత మీ హయాంలో చిత్తశుద్ధి ఉంటే ఈ బకాయి నేటికి ఇన్ని వేల కోట్లగా పేరుకపోయి ఉండేదా? రమణారెడ్డి గారు మీరు కొద్దిగా ఆలోచించండి. శాసనసభ్యులుగా కార్మిక ప్రయోజనాలను గుర్తించే వ్యక్తిగా అదే రకంగా పట్టడన్నం పెట్టే ఈ సంస్థ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థ ఇంత దివాలా తీసే పరిస్థితి ఉండేదా అని చెప్పి మీరు అర్థం చేసుకొని కార్మికులకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితో ఆగలే.